అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 12. ولقد أخذ الله ميثاق بني إسرائيل وبعثنا منهم 12 نقيبا وقال الله إني معكم لئن أقمتم الصلاة وآتيتم الزكاة وآمنتم برسلي وعزرتموهم وأقرضتم الله قرضا حسنا لأكفرن عنكم سيئاتكم ولأدخلنكم جنات تجري من تحتها الأنهار فمن كفر بعد ذلك منكم فقد ضل سواء السبيل. ఆయత నంబర్ 12. అల్లాహ్ ఇస్రాయెల్ సంతతి నుండి గట్టి వాగ్దానాన్ని తీసుకున్నాడు. వారిలో నుంచే 12 మంది నాయకులను మేము నియమించాం. ఇంకా అల్లాహ్ వారితో ఇలా అన్నాడు, నిశ్చయముగా నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు గనక నమాజు నెలకొల్పుతూ ఉంటే, జకాతు ఇస్తూ ఉంటే, నా ప్రవక్తలను విశ్వసిస్తూ వారిని గౌరవించి వారికి సహాయపడితే, అల్లాహకు ఉత్తమ రుణాన్ని ఇస్తూ ఉంటే నేను మీ చెడుగులను మీ నుంచి దూరం చేస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలోనికి మిమ్మల్ని తీసుకుపోతాను. ఈ ప్రమాణం తరువాత కూడా మీలో ఎవడైనా తిరస్కార వైఖరికి పాల్పడితే అతడు రుజుమార్గం సవాహు సబీల్ నుంచి తప్పిపోయాడు. 35. అల్లాహ్ ఇంతకు ముందు ఆయతుల్లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తాను విశ్వాసుల నుంచి తీసుకున్న ఒప్పందాన్ని, ప్రమాణాన్ని నెరవేర్చమని వారికి గట్టిగా తాకీదు చేశాడు. సత్యాన్ని స్థాపించమని, న్యాయాన్ని కట్టుబడి సాక్ష్యం చెప్పమని ఆదేశించాడు. తర్వాత తాను వారిపై కురిపించిన భౌతిక, ఆధ్యాత్మిక వరాలను గుర్తు చేశాడు. ముఖ్యంగా తాను వారిని సత్యధర్మంపై, రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదించిన సంగతి వీటన్నిటినీ ప్రస్తావించిన తరువాత అల్లాహ్ ఇస్రాయేల్ వంశం వారి నుంచి తీసుకున్న వాగ్దానాన్ని, ప్రమాణాన్ని గురించి పేర్కొన్నాడు. ఆ ప్రమాణాన్ని వారు నెరవేర్చలేకపోయారు. అల్లాహ్ ఈ ఉదాహరణ ద్వారా ముస్లింలను పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. బనీ ఇస్రాయిల్లోని అధిక సంఖ్యాకుల మాదిరిగా ఒప్పందాన్ని ఉల్లంఘించి విర్రవీగకండి అని ముందుగానే అప్రమత్తం చేస్తున్నాడు. 36. దైవ ప్రవక్త హజ్రత్ మూసా అలైహిస్సలాం జబాబిరహ్ ఆజానుబాహులతో యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు తన జాతి ప్రజలకు చెందిన 12 తెగలపై 12 మంది కావలి వాళ్లను, నఖీబ్లను నియమించారు. ఆయా తెగలను యుద్ధం కోసం సమాయత్తపరచడం, వాటికి మార్గదర్శకత్వం వహించడం, వారి వ్యవహారాలను చక్కదిద్దడం ఈ నఖీబుల నాయకుల బాధ్యతగా నిర్ణయించారు. ఆయత్ నంబర్ 13. فبما نقضهم ميثاقهم لعناهم وجعلنا قلوبهم قاسية يحرفون الكلم عن مواضعه ونسوا حظا مما ذكروا به ولا تزال تطلع على خائنة منهم إلا قليلا منهم فاعف عنهم واصفح إن الله يحب المحسنين. ఆయత్ నంబర్ 13. ఆ తరువాత వారు తమ వాగ్దానాన్ని భంగపరిచిన కారణంగా మేము వారిని శపించాం, వారి హృదయాలను కఠినం చేశాం. తత్కారణంగా వారు పదాలను వాటి అసలు స్థానం నుంచి తారుమారు చేస్తున్నారు. అంతేకాదు, తమకు బోధించబడిన ఉపదేశంలో చాలా భాగం వారు మర్చిపోయారు. ఓ ప్రవక్త, వారు పాల్పడే ఏదో ఒక ద్రోహానికి సంబంధించిన సమాచారం నీకు అందుతూనే ఉంటుంది. అయితే వారిలో కొంతమంది మాత్రం అలాంటి వారు కారు. అయినా సరే నువ్వు వారిని మన్నిస్తూ ఉపేక్షిస్తూ ఉండు.
నిస్సందేహముగా అల్లాహ్ ఉత్తమముగా వ్యవహరించే వారిని అమితముగా ప్రేమిస్తాడు. 37 ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన మీదట కూడా ఇశ్రాయేల్ సంతతి వారు ఆడిన మాట తప్పారు. అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని భంగపరిచారు. ఫలితంగా వారు దేవుని శాపానికి గురయ్యారు. ఈ శాపం మూలంగానే వారి హృదయాలు పాషాణ హృదయాలైపోయాయి. అందువల్లనే సత్యామృతాన్ని అవి ఆస్వాదించలేకపోయాయి. దైవ ప్రవక్తల దయ, జాలి, కరుణ లాంటి ప్రవచనాలకు ఆ కరకు గుండెలు కరగలేదు. పైగా వారు దైవ వచనాలలో ప్రక్షిప్తాలకు, మార్పులు చేర్పులకు పాల్పడడం మొదలెట్టారు. వాస్తవిక విషయాలు వక్రభాష్యం చెప్పారు. అసలు విషయం ఏమిటంటే వారి మనసుల్లో వక్రత వచ్చేసింది. వారి నిర్భయము, నిర్లక్ష్య వైఖరి నానాటికి పెరిగిపోయింది. ఫలితంగా వారు అల్లా వాక్యాలలో సైతం ఇష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు మొదలెట్టారు. యూదుల ఈ వైఖరి ముస్లింలకు కనువిప్పు కావాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ముస్లింలు సైతం కఠిన మనస్కులుగా తయారయ్యారు. దైవ వచనాలకు వక్రభాషం చెప్పే దుర్గుణం వారిలోనూ చోటు చేసుకుంటుంది. అజ్ఞానుల సంగతటుంచి జ్ఞానులు, బుద్ధిజీవులు సైతం దైవానికి ఏమాత్రమూ భయపడకుండా దైవ వచనాలతో చెలగాటమాడుతున్నారు. ఖురాన్ సాక్షిగా వారి ముందు దైవోపదేశం చేసిన వారి కరకు గుండెలు కరగటం లేదు. తాము పాల్పడిన అత్యాచారాలపై వారు ప్రత్యాత్తాపభావంతో సిగ్గుపడటం లేదు. తాము సృష్టించే బిద్దత్తుల కోసం, ధర్మానికి తాము చెప్పదలిచే సరికొత్త వ్యాఖ్యానాల కోసం వారు దివ్య వచనాలకు తప్పుడు అర్థాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. దైవం మన్నించుగాక. ఆమేన్. 38 ఇది 3వ దుష్పరిణామం. దైవాదేశాలను అమలుపరిచే విషయంలో వారు కనబరిచిన అలసత్వము, నిర్లక్ష్యము మూలంగా వారు ధార్మికంగా అధోగతి పాలయ్యారు. వారి మదిలో సకారాత్మక ఆలోచనలు కొరబడ్డాయి. వారి భావాలలో స్థిరత్వము, నిలకడ లోపించాయి. మొత్తం మీద వారు సన్మార్గానికి దూరమైపోయారు. 39 అంటే మోసం, దగ, అప్పగింతల్లో ద్రోహం, కుట్రలు, కుతంత్రాలు వారి నడవడికలో అంతర్భాగాలైపోయాయి. వాటికి సంబంధించిన సంఘటనలు అనుదినం మీ ముందుకు వస్తుంటాయి. 40 ఆ కొద్ది మంది గ్రంథవహుల్లోని వారు అల్లాను విశ్వసించి ముస్లింలయ్యారు. వారి సంఖ్య 10కి లోపే ఉంది. 41 పోరాడేందుకు అనుమతి లేని కాలంలో ఈ మన్నింపుల వైఖరి గురించి తాకీదు చేయబడింది. ఆ తర్వాత కొంతకాలానికి దీని స్థానంలో అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించని వారితో యుద్ధం చేయండి అన్న తౌబా సూర 29వ వాక్యంలో అవతరించింది. అయితే కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం మన్నింపుల వైఖరిని అవలంబించండి అన్న ఆజ్ఞ రద్దు కాలేదు. పరిస్థితుల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దైవోపదేశాన్ని సైతం అవలంబించవచ్చు. యుద్ధం ద్వారా లభించే ప్రయోజనాలే ఒక్కోసారి ఈ మన్నింపుల ద్వారా కూడా ప్రాప్తిస్తాయి.